హలో అండి, నమస్తే. వెల్కమ్ టు ఇట్స్ టైమ్ ఫర్ హోమ్ మేడ్. నేను మీ ప్రియా సుకుమార్. ప్రతి బుధవారం ఒక కొత్త బిజినెస్ ప్లాన్తో మీ ముందుకు వస్తున్నానండి. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే ప్రోడక్ట్ వచ్చి న్యూటెల్లా గురించి డిస్కస్ చేయబోతున్నాము. వెల్కమ్ టు మామిప్రెన్యూర్ సిరీస్ 1 అండి. ఈరోజు మనం న్యూటెల్లా ఎలా చేయాలి అండ్ దాని బిజినెస్ ప్లాన్ ఏంటి అని తెలుసుకోబోతున్నాము. అలాగే పీనట్ బటర్ ఎలా చేయాలి అండ్ దాని బిజినెస్ ప్లాన్ ఏదో చూడబోతున్నాం. ఫస్ట్ న్యూటెల్లా ఎలా చేయాలి అన్నది చూద్దాము. అండ్ పీనట్ బటర్ ఆల్రెడీ మీకు ఆల్రెడీ పోస్ట్ చేశాను. సో దాని లింక్ అయితే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో ఈ 2 ఎలా చేయాలి అండ్ మార్కెటింగ్ ఎలా చేయాలి, సో దాని ప్రాసెస్ ఎంటైర్ కంప్లీట్ ప్రాసెస్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎలా చేయాలనేది సింపుల్ వేలో డిస్కస్ చేద్దాం. ఓకేనా? మరి ఫస్ట్ అయితే రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాం. చాకో స్ప్రెడ్ తయారు చేసుకోవడానికి మనకు కావాల్సిన పదార్థాలండి: బాదం 1 కప్ అండి, చక్కెర 1/2 కప్, కోకో పౌడర్ 1/4 కప్, అలాగే 1 స్పూన్ కోకోనట్ ఆయిల్ లేదా గీ తీసుకోవచ్చు. తర్వాత సాల్ట్ కొంచెం. ఇప్పుడు మనం షుగర్ని బాగా స్మూత్ పౌడర్ అయ్యేలాగా గ్రైండ్ చేసుకోవాలండి. చాలా స్మూత్గా అవ్వాలన్నమాట. ఇప్పుడు ఆ 1/4 కప్ కోకో పౌడర్ దీనిలో యాడ్ చేసుకొని మళ్ళీ ఒక 2 పల్సెస్ ఇవ్వాలి. సో ఇప్పుడు ఆ 2 బాగా కంబైన్ అవుతుంది. సో ఇప్పుడు ఈ కంబైన్ అయిన మిక్స్చర్ని మనం ఒక సపరేట్ బౌల్లో తీసి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ఆ 1 కప్ ఆల్మండ్స్ని మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా రోస్ట్ చేసుకోవాలండి. సో హైలో పెట్టడం వల్ల పైన బ్లాక్ అయిపోతుంది కానీ లోపల రోస్ట్ అవ్వదు. సో లో ఫ్లేమ్లో పెట్టుకొని స్లోగా రోస్ట్ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు దీన్ని మనం బ్లెండర్లో వేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి. అట్ ఏ టైం చేస్తే ఆయిల్ అన్నది రిలీజ్ కాదండి, హీట్ ఎక్కిపోతుంది. సో పల్స్ అనేది 2 to 3 టైమ్స్ ఆపి పల్స్ చేయాలి, గ్యాప్ ఇవ్వాలన్నమాట. సో చూడండి, ఇలా చూడండి, ఆల్మండ్ బటర్ రిలీజ్ అయింది కాబట్టి మనకు ఆ టెక్స్చర్. ఇప్పుడు ఈ మిక్స్చర్ని మనం ఈ బటర్లో యాడ్ చేసుకోవాలండి. కొంచెం సాల్ట్ వేయడం వల్ల ఏమవుతుందంటే మనకి స్వీట్నెస్ అనేది బాగా ఎక్కువ తెలుస్తుంది అన్నమాట. ఆ ఫ్లేవర్ అనేది మనకు తెలుస్తుంది. ఇప్పుడు మనకు కావాలంటే కొంచెం వెనిలా ఎసెన్స్ యాడ్ చేసుకోవాలి. సో వెనిలా ఎసెన్స్ యాడ్ చేసేటప్పుడు మనం ఆయిల్ బేస్డ్ మాత్రమే యూస్ చేయాలి, వాటర్ బేస్డ్ యూస్ చేయకూడదు. సో చూడండి ఎంత బాగుందో టెక్స్చర్. సో మనం బాగా మిక్స్ చేసే కొద్దీ ఇది గ్లాసీగా వస్తుంది. సో టెంపరింగ్ అంటారనమాట దీన్ని. కొంచెం గ్లాసీగా వచ్చింది చూడండి. ఇప్పుడు మనం దీన్ని ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోవాలండి. దీన్ని 1 మంత్ వరకు మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే. ఎంతైనా హోమ్ మేడే అండి. మనకి బయట దొరికేంత స్మూత్ టెక్స్చర్ రాకపోయినా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. సో మరి చూసారు కదండి న్యూటెల్లా ఎలా చేయాలో. సో చాలా టేస్టీగా ఉంటుంది న్యూటెల్లా, అందరికీ తెలిసింది, పిల్లలు చాలా ఇష్టపడి తింటారు. సో న్యూటెల్లాలో ఎన్నో న్యూట్రిషియస్ వాల్యూస్ ఉన్నాయండి. సో దీన్ని పర్ఫెక్ట్గా చేస్తే, హైజీనిక్గా చేస్తే చాలా అంటే చాలా మంచిది హెల్త్కి. బట్ మనం చూస్తున్నాం బయట మనకి చాలా ప్రిజర్వేటివ్స్ అండ్ వెజిటేబుల్ ఆయిల్స్ మిక్స్ చేస్తున్నారు బయట మనకి దొరికే ప్రోడక్ట్స్లో. సో ప్రతి ఒక్క కంపెనీ అని చెప్పలేమండి. కొన్ని చాక్లెట్ స్ప్రెడ్స్లో వెజిటబుల్ ఆయిల్, ప్రిజర్వేటివ్స్, ఆర్టిఫిషియల్ కలరింగ్స్ ఇవన్నీ వేస్తున్నారు అన్నది మనకందరికీ తెలిసిందే. ఇప్పుడు ట్రెండింగ్ కదండి హోమ్ మేడ్ ప్రోడక్ట్స్. ట్రెండింగ్లో ఎందుకు ఉంది అంటే చాలా హైజీనిక్గా చేస్తాము, అలాగే ప్రిజర్వేటివ్స్ అంటూ ఉండదు. షెల్ఫ్ లైఫ్ తక్కువ ఉన్నా కూడా చాలా మంది దీన్ని ప్రిఫర్ చేస్తారు, ఎందుకంటే చాలా హెల్దీ అండ్ ప్రిజర్వేటివ్స్ ఉండదు కాబట్టి.
సో ఇలాంటి ట్రెండింగ్ దాన్ని మనం బిజినెస్గా ఎలా మార్చుకోగలము అన్నది మనం డిస్కస్ చేద్దాం. సో చాక్లెట్ స్ప్రెడ్ అనేది మనము ఆల్మండ్స్తోనే కాదండి, మనం పీనట్స్తో చేసుకోవచ్చు, హ్యాజల్నట్స్తో చేసుకోవచ్చు, అండ్ క్యాష్యూస్తో కూడా చేసుకోవచ్చు మనము. సో డిపెండ్స్ అనమాట. సో హోమ్ మేడ్ బిజినెస్ అంటేనే ఫస్ట్ మనం ఇవ్వాల్సిన ప్రయారిటీ ఏంటి అంటే క్వాలిటీ అండ్ టేస్ట్. ఫస్ట్ క్వాలిటీ అండ్ టేస్ట్కి చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాలండి. సో అప్పుడే మనం సక్సెస్ఫుల్ ఎంటర్ప్రెన్యూర్స్గా సెటిల్ అవ్వచ్చు. ఎందుకంటే మనకు మెయిన్ మన బేసే క్వాలిటీ అండ్ టేస్ట్ అయి ఉండాలి. సో దాని మీదే మన బిజినెస్ లాంగ్ టర్మ్లో సక్సెస్ఫుల్గా కంటిన్యూ అవుతుంది అనమాట. సో ఫస్ట్ మీరు చూసుకోవాల్సింది ఏంటంటే దానికి క్వాలిటీ అనేది ఎక్కడా తగ్గకుండా చూసుకోవాలి, అండ్ టేస్ట్ కూడా ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకూడదు. సో టేస్ట్ అండ్ క్వాలిటీ బాగుంటే ప్రైసింగ్ గురించి జనరల్గా ఎవరు ఆలోచించరు. సో మనమైతే అక్కడ కాంప్రమైజ్ అవ్వకూడదు. అది ఫస్ట్ పాయింట్. నెంబర్ 2, రా మెటీరియల్స్. సో రా మెటీరియల్స్ ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి, సో మనం ఎక్కడ ప్రొక్యూర్ చేసుకోవాలన్నది సెకండ్ పాయింట్ అనమాట. సెకండ్ పాయింట్లో మనకి రా మెటీరియల్, ఇక్కడ మనం యూస్ చేస్తున్న రా మెటీరియల్స్ ఏంటి, ఆల్మండ్స్ యూస్ చేస్తాం, లేదా పీనట్, లేదా క్యాష్యూ, లేదా హ్యాజల్నట్స్ యూస్ చేస్తాం. సో ఇది ఏంటంటే మనము ఐడెంటిఫై చేయాలి ఎవరి దగ్గర బల్క్ క్వాంటిటీలో దొరుకుతుంది. అంటే మన బిజినెస్ టైప్ని బట్టి. సో మనం స్లోగా స్టార్ట్ చేస్తున్నప్పుడు హోల్సేలర్స్ ఎవరైనా ఉన్నారా, సో కొంచెం బిగ్గా స్టార్ట్ చేస్తున్నప్పుడు దీన్ని పండిస్తున్న వాళ్ళు ఎవరు అంటే ఫార్మర్స్ని ఐడెంటిఫై చేయడం అనమాట. సో మనం అంత లెవెల్కి పోలేము అనగా, ఇప్పుడు పీనట్స్ అంటే మనం ఫార్మర్స్ దగ్గర డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు, అండ్ హెజల్నట్స్ ఇవన్నీ మనం ఇంపోర్ట్ చేసుకోవాల్సింది, ఆల్మండ్స్ మనము బల్క్గా తెప్పించుకోవచ్చు. సో ఇవన్నీ మనం ఫార్మర్స్ని ఐడెంటిఫై చేయలేము. సో మాకు అంత ఇది లేదన్నప్పుడు మీకు ఒక యాప్ ఉంది. సో యాప్ గురించి నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. సో యాప్కి వెళ్ళారంటే మీకు నంబర్ ఆఫ్ సప్లయర్స్ దొరుకుతారు. సో వాళ్ళల్లో మీకు బెస్ట్ ఎవరు అనేది మీరు కొటేషన్ ద్వారా తెప్పించుకొని సో మీ ప్రైజింగ్ అనేది కంపేర్ చేసుకోవచ్చు. సో ఓకే నాకు ఈ ప్రైజింగ్కి నాకు కంఫర్టబుల్గా ఉంది, సో వీళ్ళు చాలా తక్కువ ప్రైజింగ్కి ఇస్తున్నారు అన్నప్పుడు మనం ఇంకా వాళ్ళ దగ్గరికి వెళ్ళచ్చు. ఈ యాప్లో అనేది జెన్యూన్గా ఉంటారండి సప్లయర్స్. నేనైతే ఆల్మోస్ట్ ఒక 4-5 years నుంచి అక్కడి నుంచి తెప్పించుకుంటూ ఉన్నాను నాకు కావాల్సిన రా మెటీరియల్స్ అంతా. సో ఎనీ టైప్ ఆఫ్ మెటీరియల్స్ మనకు అక్కడ దొరుకుతాయి. సో చిన్న వాటి నుంచి పెద్ద వాటి వరకు, పెద్ద పెద్ద మెషినరీస్ వరకు మనకు అక్కడే సప్లైస్ దొరుకుతారు. సో వన్ స్టాప్ అనమాట. సో అదే ప్లేస్లో ప్రతి ఒక్కటి మనకు దొరుకుతుంది. సో అక్కడైతే మీరు సముద్రం అనుకోండి, ఏది కావాలన్నా అక్కడ దొరుకుతుంది. మీరు ఆలోచించి డెసిషన్ తీసుకొని ప్రోడక్ట్స్ అనేది తెప్పించుకోవచ్చు. సో అది రా మెటీరియల్ ఐడెంటిఫికేషన్ అనమాట. సో తర్వాత ప్యాకింగ్ మెటీరియల్స్ కూడా మీకు ఆల్మోస్ట్ కాదు 99% మీకు అక్కడే దొరికిస్తుంది. సో అదే యాప్లో దొరుకుతుంది. సో మీరు చేయవలసిందంతా ఏంటి అంటే సప్లయర్స్ ఎవరున్నారు, సో సర్చ్ చేసి వాళ్ళ దగ్గర నుంచి మీరు కొటేషన్స్ తెప్పించుకొని సో మీకు దాని ఎంత ప్రైస్ అయితే తక్కువ ఎవరైతే ఇవ్వగలుగుతున్నారో వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి సో వాళ్ళ దగ్గర నుంచి శాంపుల్ తెప్పించుకోండి. ఫస్ట్ శాంపుల్ తెప్పించుకొని శాంపుల్ మీకు వర్కౌట్ అవుతుంది అంటే సో దెన్ మళ్ళీ కొంచెం బల్క్గా మనం ఆర్డర్ పెట్టుకోవచ్చు. సో 99% జెన్యూన్గానే ఉంటారండి. కొన్ని ప్లేసెస్లో నేను ఒకసారి ఫేస్ చేశాను. సో అంటే మన స్టేట్ అంటే మన ఆపోజిట్ స్టేట్లోనే నేను కొంచెం అక్కడి నుంచే కొంచెం ప్రాబ్లం అయ్యింది. కానీ ఇంకెక్కడ బయట గుజరాత్, రాజ్కోట్, ముంబై మీకు ఎక్కడి నుంచి అయినా కూడా ప్రాబ్లం అయితే ఉండదు 100%. సో ఇంకా 1% అనేది మన తెలుగు రాష్ట్రాల్లోనే ఒక రాష్ట్రం అనుకోండి, అక్కడ కొంచెం అందరూ అని చెప్పను, కొంతమంది దగ్గర కొంచెం ఒక 2-3 members అన్నది మనీ మనీ డిపాజిట్ చేశాక స్టాక్ పంపించకపోవడం, తర్వాత నెంబర్ ఆఫ్ టైమ్స్ కాల్ చేసిన పిక్ చేయకపోవడం అలా జరిగిందన్నమాట. సో ఇది కొంచెం చూసుకోండి. 99% జరగదు, బట్ 1% ఇట్ డిపెండ్స్ అనమాట. సో అందుకని ముందుగా చెప్తున్నాను. సో ఇది ప్యాకింగ్ మెటీరియల్ కూడా మీరు మీ ప్రోడక్ట్కి తగ్గట్టు తెప్పించుకోవాలి. ఇప్పుడు న్యూటెల్లా అనుకోండి. సో ప్యాకింగ్ మెటీరియల్ 100%, 99% మీరు ప్లాస్టిక్ అనేది యూజ్ చేయొద్దండి. ఇది నా రిక్వెస్ట్. మన హోమ్ మేడ్ బిజినెస్కి బేస్ అనేది ఎకో ఫ్రెండ్లీ అనమాట. సో అందుకని మీరు మ్యాక్సిమం గ్లాసెస్ కానీ ఇంకేదైనా ఎకో ఫ్రెండ్లీ ప్రోడక్ట్స్ ఏదైనా మీకు ఐడియా ఉంటే దాన్ని యూజ్ చేయండి. ప్లాస్టిక్ అయితే యూజ్ చేయకండి. ఇన్ కేస్ ఆ 1% ఎందుకు చెప్పాను అంటే ఇన్ కేస్ మీరు ఎక్కడైనా లాంగ్ ప్లేసెస్కి మీరు కొరియర్ చేయాల్సి వస్తుంది, బల్క్ పంపించాల్సి వస్తుంది అన్నప్పుడు సో గ్లాస్ జార్స్ అయితే ఇరిగిపోతాయి అన్న ఒక డౌట్స్ ఉంటుంది కదా. సో అలాంటప్పుడు అవాయిడ్ చేయలేము కాబట్టి సో పంపించేసేసేయండి. అలాంటప్పుడు యూజ్ చేయండి. మ్యాక్సిమం ప్లాస్టిక్ అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. తర్వాత ప్యాకింగ్లోనే ఇంక్లూడ్ అయ్యేది ఏంటంటే లేబులింగ్. సో మీ ప్రోడక్ట్కి తగ్గట్టు లేబుల్స్ అనేది హోమ్ మేడ్ అనేది స్పెసిఫిక్గా తెలిసేలా మీరు దీని మీద లేబులింగ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పట్లో కస్టమైజ్ అవసరం లేదు అన్న వాళ్ళు లోకల్లో ప్రింటర్స్ని కాంటాక్ట్ చేసి వాళ్ళైతే మంచిగా డిజైన్ చేసి మనకి ఇస్తారండి. సో అదైతే మనకి వర్కౌట్ అవుతుంది కొంచెం. సో దీని మీద ప్రైస్ అండ్ లైసెన్స్ నెంబర్, ఫుడ్ లైసెన్స్ నెంబర్స్ అన్ని కూడా ప్రింట్ అయ్యేలాగా చూసుకోండి. సో ఇది ప్యాకింగ్ గురించి. ఇది
తర్వాత ఇంకొకటి ప్యాకింగ్లోనే మీకు చిన్న మీరు స్మాల్ స్కేల్లో నానో స్కేల్లో వెళ్తున్నప్పుడు మీకు పెద్ద పెద్ద మెషిన్స్తో అవసరం ఉండకపోవచ్చు. సో ఇదైతే మన ప్రస్తుతానికి స్మూత్ టెక్స్చర్ రావాలంటే మనకు ఒక గ్రైండర్ సరిపోతుంది. సో స్మూత్ టెక్స్చర్. తర్వాత షుగర్ అనేది పౌడర్ చాలా ఫైన్ స్మూత్గా ఉండాలండి. సో అలా ఉండేలా చూసుకోవాలన్నమాట. సో ఎందుకు అంటే బటర్ అనేది ఆయిల్ స్టేట్లో ఉంటుంది కాబట్టి షుగర్ అనేది దానిలో కలవదు. సో అది కొంచెం రఫ్గానే అనిపిస్తుంది కాబట్టి మీరు ఆల్రెడీ మిల్క్ తీసుకెళ్ళడం కానీ లేదా మన గ్రైండర్లోనే సూపర్ ఫైన్గా పౌడర్ చేసుకోవడం కానీ చేయాల్సి వస్తుంది. సో అలా అయితే మీకు సూపర్ ఫైన్ టెక్స్చర్, ఆ స్మూత్ టెక్స్చర్ అనేది మీకు ఫామ్ అవుతుంది. తర్వాత గ్రైండర్లో వేసారనుకోండి చాలా స్మూత్ అండ్ సిల్కీ టెక్స్చర్ వస్తుంది. న్యూటెల్లా ఎలా ఉందో సేమ్ అలానే టెక్స్చర్ ఉంటుంది. మీకు గ్రాన్యూల్స్ అనేది తగలకుండా ఉంటుంది. ఇన్ ఫ్యూచర్ మీరు ప్రొడక్షన్ ఇంక్రీజ్ చేసుకోవాలి, పెద్దగా బిజినెస్ స్టార్ట్ చేయాలన్నప్పుడు కూడా మీకు ఇదే యాప్లో ఫిల్లింగ్ మెషిన్స్, క్యాపింగ్ మెషిన్స్, సీలింగ్ మెషిన్స్ ఇవన్నీ చాలా అక్కడే దొరుకుతాయి. సో వన్స్ మీరు వెళ్ళి ఆ ప్లేస్ని విజిట్ చేసి మెషిన్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అని చూసుకొని మళ్ళీ తెప్పించుకోండి. సో డైరెక్ట్గా త్రూ కాల్స్ అయితే మెషిన్స్ తెప్పించుకోవద్దండి. వెళ్ళి పర్ఫార్మెన్స్ ఎలా ఉంది సో అవన్నీ చూసి రివ్యూస్ చూసి తర్వాత తెప్పించుకోండి. సో పాయింట్ నెంబర్ 3 ఏంటి అంటే కాస్టింగ్ అండ్ కంపేరింగ్. సో మీరు కాస్టింగ్ కంపేరింగ్ అంటే ఇప్పుడు మీరు దీనికి ఒక కాస్టింగ్ అంటూ ఇవ్వాల్సి వస్తుంది అనమాట. సో మనం రా మెటీరియల్స్ మనకి ఎంత అయింది కాస్ట్, సో మనకి దానిలో వచ్చే ప్రాఫిట్ని 2 యాడ్ చేసుకొని సో ఎంఆర్పి అనేది మీరు ఫిక్స్ చేయాల్సి వస్తుంది. సో అది సో మీకు నాకు తెలిసి ఆల్మోస్ట్ ఇప్పుడు మీకు ఆల్రెడీ మార్కెట్లో ఉన్న దానికైనా కొంచెం ఎక్కువే ల్యాండ్ అవుతారు. సో కంపేరింగ్ అని ఎందుకు అన్నాను అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్లో ఎన్ని చాకో స్ప్రెడ్ కంపెనీస్ ఉన్నాయి, సో వాళ్ళు ఏ రేంజ్లో ప్రైజెస్ ఇస్తున్నారు, సో వాళ్ళకి మనకి డిఫరెన్స్ ఏంటి అనేది ఫస్ట్ మనం ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. సో వాళ్ళు యూస్ చేస్తున్న రా మెటీరియల్స్ ఏంటి, మనం యూస్ చేస్తున్న రా మెటీరియల్స్ ఏంటి, వాళ్ళ దగ్గర ఉన్న ప్లస్లు ఏంటి, మన దగ్గర ఉన్న మైనస్లు ఏంటి, వాళ్ళ దగ్గర ఉన్న మైనస్లు ఏంటి, మన దగ్గర ఉన్న ప్లస్ ఏంటి అని అది అనలైజ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అనలైజ్ చేసుకున్న తర్వాత సో మనం అంటూ ఒకటి మన మైండ్ సెట్ అనేది ఫిక్స్ చేసుకోవాలి. సో కస్టమర్ దగ్గర నుంచి మన దగ్గర మనకి ఎన్ని క్వశ్చన్స్ వచ్చినా వీ హ్యావ్ టు ఫేస్ దెమ్ అనమాట, రెడీగా ఉండాలి. సో మన ప్లస్లు అనేది మాక్సిమం ఎక్కువ ఉండేలాగా మనం చూసుకోవాలి. సో ఇప్పుడు కస్టమర్ అడుగుతారు నాకు మార్కెట్లో తక్కువ దొరుకుతుంది, నీ దగ్గర నేను ఎంత కాస్ట్ పెట్టి ఎందుకు కొనాలి అని చెప్తే యూ షుడ్ బి రెడీ అనమాట. సో ప్రోడక్ట్ క్వాలిటీ గురించి, సో దానివల్ల హెల్త్ బెనిఫిట్స్ గురించి, పిల్లలకి ఎంతవరకు అది బెనిఫిట్ చేస్తుంది అని చెప్తే పేరెంట్స్ అన్న వాళ్ళు 100% నమ్మండి, పిల్లలకి బెనిఫిట్ అవుతుంది, వాళ్ళకి ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ రావు అంటే బ్లైండ్గా ఖచ్చితంగా ఎంత కాస్ట్ అయినా పెట్టి కొంటారు. సో అది మెయిన్ పాయింట్ అనమాట. సో ఎంత జెన్యూన్గా మనం చెప్తామో మన ప్రోడక్ట్ కూడా అంతే జెన్యూన్గా ఉండేలాగా చూసుకోవాలి. సో ఆ బేస్ మీద అయితే 100% సక్సెస్ అనేది మీదే అవుతుంది. నెంబర్ 4 పాయింట్ ఏంటి అంటే మీ ప్రోడక్ట్కి బ్రాండ్ అనేది మీరు డిసైడ్ చేసుకోవాల్సి వస్తుంది. సో హోమ్ మేడ్ ప్రోడక్ట్ కాబట్టి సో డిఫరెంట్గా ఏదైనా నేమ్ అనేది ఆలోచించుకోవాలి. మీ బ్రాండ్కి అంటే మీ ప్రోడక్ట్ యొక్క బ్రాండ్ నేమ్ డిసైడ్ చేసుకోవాలి. తర్వాత అలాగే కంపెనీకి నేమ్ అనేది డిసైడ్ చేసుకొని తర్వాత రిజిస్ట్రేషన్కి అప్లై చేసుకోవాల్సి వస్తుంది. సో రిజిస్ట్రేషన్కి వచ్చి ఇప్పుడు మనకి చిన్న బిజినెసెస్కి అయితే మనకి ఎంఎస్ఎంఈ సరిపోతుంది. సో దానిలో నేనైతే ఎంఎస్ఎంఈలో రిజిస్టర్ చేసుకున్నాను. అలాగే ఆన్లైన్లోనే ఫుడ్ లైసెన్స్ కూడా తీసుకున్నాను అనమాట. ఫుడ్ లైసెన్స్ జస్ట్ 100 రూపీస్ కాస్ట్ అవుతుంది అంతే, అంతకన్నా మించి అవ్వదు. సో మనకి మంత్లీ ఇయర్లీ 12 lakhs కన్నా తక్కువ టర్న్ ఓవర్ ఉంటే రిజిస్ట్రేషన్ సరిపోతుంది. ఫుడ్ లైసెన్స్లో ఫుడ్ రిజిస్ట్రేషన్ సరిపోతుంది మనకి. సో 12 lakhs తర్వాత టర్న్ ఓవర్ ఉంటేనే మనము ఫుడ్ లైసెన్స్కి అప్లై చేసుకోవాల్సి వస్తుంది. మాక్సిమం మనకి హోమ్ బేస్డ్ ఫుడ్స్ మనం తక్కువలోనే స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి రిజిస్ట్రేషన్ సరిపోతుంది. ఎంఎస్ఎంఈలో కూడా రిజిస్ట్రేషన్ ఈజీగానే అయిపోతుంది. బేసిక్ రిక్వైర్మెంట్స్ మన ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ ఇవన్నీ పెట్టుకుంటే ఫాస్ట్గానే చేసేసుకోవచ్చు. సో ఇది రిజిస్ట్రేషన్ అండ్ ఫుడ్ లైసెన్స్ యొక్క డీటెయిల్స్ అనమాట. కంపల్సరీ ఫుడ్ లైసెన్స్ ఉండేలాగా చూసుకోండి, రిజిస్ట్రేషన్ కంపల్సరీగా చేసుకోండి. నెంబర్ 5 ఇప్పుడు ఫిఫ్త్ వన్ అండ్ మెయిన్ పాయింట్ ఏంటి అంటే మార్కెటింగ్ అండ్ ఐడెంటిఫైయింగ్ ద కస్టమర్స్. మార్కెటింగ్ అంటే మనకంటూ కొన్ని స్ట్రాటజీస్ అనేది మనం క్రియేట్ చేసుకోవాలి. ఐడెంటిఫైయింగ్ ద కస్టమర్స్ అంటే మన ఎండ్ యూజర్ ఎవరు అన్నది మనం ఐడెంటిఫై చేయాలి. సో మన ఎండ్ యూజర్ ఎవరండి, న్యూటెల్లాకి ఎండ్ యూజర్ ఎవరు, 90% పిల్లలే ఉంటారు. సో పిల్లలే అని కాదండి, ఇప్పుడు పెద్దవాళ్ళు కూడా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి న్యూటెల్లా చాక్లెట్ స్ప్రెడ్స్ యూస్ చేస్తున్నారు. సో దీన్ని న్యూటెల్లా అనడం కన్నా చాక్లెట్ స్ప్రెడ్ అనడమే బెస్ట్, బికాజ్ న్యూటెల్లా అనేది ఇంకొక కంపెనీ యొక్క బ్రాండ్ నేమ్. సో చాక్లెట్ స్ప్రెడ్ అనేది చాలా వరకు పిల్లలు ఎక్కువ యూస్ చేస్తుంటారు, ఇప్పుడు పెద్దవాళ్ళు కూడా యూస్ చేస్తుంటారు. సో మెయిన్గా వాళ్ళని మనం ఐడెంటిఫై చేయాలి. సో వాళ్ళని మనం ఎక్కడ వెళ్ళి కలవాలి. సో హోమ్ మేడ్ బిజినెస్ కాబట్టి వాళ్ళకంటూ ఒక డిఫరెంట్ టాలెంట్ ఉంటుంది కాబట్టి మీకు ఆల్రెడీ కొంత సర్కిల్ ఉంటుంది, దాన్ని యూస్ చేసుకోండి. అలాగే పెద్ద అపార్ట్మెంట్స్ ఇవన్నీ ఐడెంటిఫై చేసి మీకంటూ ఒక ప్యాంప్లెట్ లాంటిది లేదా క్యాటలాగ్ లాంటిది ఒకటి క్రియేట్ చేసుకొని మీ ప్రోడక్ట్ శాంపుల్స్ కొన్ని తీసుకొని వెళ్ళండి. సో తీసుకొని వెళ్ళి వాళ్ళకి ఒకసారి చూపించండి, టేస్ట్ చేసి చూడమని చెప్పండి. సో మీరు చేసే విధానం వాళ్ళకి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి.
సో స్టార్టింగ్ కష్టపడాల్సిందే అండి, కొంచెం కష్టపడితే చాలు, పెద్దగా కూడా అవసరం లేదు. సో వాళ్ళని ఒకసారి మన మాటలతో వాళ్ళకి కన్విన్స్ చేసే చాలు. సో వాళ్ళకి ఒకసారి టేస్ట్ చూపించి మీ యొక్క ప్రోడక్ట్ యొక్క గుడ్నెసెస్ ఏంటి అనేది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే సో వాళ్ళు 100% కన్విన్స్ అవుతారు. సో వాళ్ళు 100% కన్విన్స్ అవుతారు. అలానే కాకుండా స్కూల్స్కి వెళ్ళి, కాలేజెస్కి వెళ్ళి అక్కడ చిన్న చిన్న కాంపిటీషన్స్ పెట్టి, సో వాళ్ళకి ఒక చిన్న ఈటింగ్ కాంపిటీషను, లేకపోతే పెయింటింగ్ కాంపిటీషను, అలా చిన్న కాంపిటీషన్స్ పెట్టి సో మీ యొక్క క్యాటలాగ్ వాళ్ళకి ఇచ్చి, అలాగే విన్ అయిన వాళ్ళకి ఒక కాంప్లిమెంటరీ గిఫ్ట్స్ లాగా ఒక 5 పీపుల్ని ఐడెంటిఫై చేసి సో గిఫ్ట్స్ ఇచ్చారనుకోండి, సో ఇండైరెక్ట్గా అది కూడా ఒక అడ్వర్టైజ్మెంట్ అవుతుంది. ఇంకా ఆల్రెడీ మీరు ఇంకా సోషల్ మీడియా అండ్ ఈ మార్కెటింగ్స్ అని ఐడియా ఉంటుంది. సో హౌస్ వైఫ్స్ అయి ఉంటే అంత ఐడియా లేని వాళ్ళంటే ఎవరైనా చదువుకున్న వాళ్ళు హెల్ప్ తీసుకోండి. లేదంటే సో ఇది కుదరదు, నాకు సోషల్ మార్కెటింగ్ తెలీదు, సోషల్ మీడియా మార్కెటింగ్ తెలీదు అన్న వాళ్ళకి నేను చెప్పిన ఫస్ట్ ఆప్షన్ బెస్ట్. మీరే వెళ్ళండి, పెద్ద పెద్ద మాల్స్కి వెళ్ళండి, పెద్ద పెద్ద స్కూల్స్కి వెళ్ళండి, పెద్ద పెద్ద కాలేజెస్కి వెళ్ళండి. అక్కడైతే మాస్ అంట గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటారు కాబట్టి మీరు ఒక రోజులో టోటల్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకుని వచ్చేసేయచ్చు ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళడం కన్నా. సో ఒకేసారి బల్క్ పీపుల్ని మీట్ అయ్యి మీ ప్రోడక్ట్ యొక్క అడ్వాంటేజెస్, మీ ప్రోడక్ట్ని ప్రమోట్ చేసేదానికి స్కోప్స్ ఉంటాయి కాబట్టి సో అది బెస్ట్ ఆప్షన్. సో ఇది అండి నేను ఇచ్చిన బిజినెస్ ప్లాన్స్ అండ్ సింపుల్ టిప్స్ అండి ఇది. సో నేను ఫాలో అయిన, నేను ఇంప్లిమెంట్ చేసిన ప్రాసెస్ అయితే ఇది. సో నాకు తెలిసినంత వరకు ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకున్నాను. నా సజెషన్స్ ఉంటే చెప్పండి, నెక్స్ట్ టైం కవర్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఇది అండి ఈరోజు వీడియో, న్యూటెల్లా మేకింగ్ వీడియో అండ్ బిజినెస్ ప్లాన్. అండ్ ఆల్సో నేను మీకు పీనట్ బటర్ మేకింగ్ వీడియోని లింక్లో ఇస్తాను. సో రెండింటికి సేమ్ బిజినెస్ ప్లాన్ అప్లికబుల్ అవుతుందండి. సో ఈ బిజినెస్ ప్లాన్ని మీరు బాగా యూటిలైజ్ చేసుకొని సక్సెస్ సాధించాలని, ఒక సొసైటీలో మంచి పేరు ప్రఖ్యాతలు పొందాలని కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. నేను మీ ప్రియా సుకుమార్.